गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథ పఠనము కార్యక్రమము 6వ రోజు 16/6/2021 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. శ్రీపాద శ్రీవల్లభ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో శ్రీపాదుల వారి సమకాలికులు కర్ణాటక దేశస్థులు శ్రీమాన్ శంకర భట్టు గారు 1320 సంవత్సరం ప్రాంతంలో అనగా దాదాపు 700 సంవత్సరముల క్రితము సంస్కృత భాషలో శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శ్రీపాదుల వారి అనుమతితోనే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము గ్రంథముగా రచించగా దానిని ఎవరు ఎప్పుడు తెలుగు భాషలోనికి అనువదించారో తెలియదు గాని సంస్కృత గ్రంథమునకు తెలుగు అనువాదము చేసిన పురాతన ప్రతి ఒక్కటి శ్రీపాదుల వారి మాతామహులు శ్రీ బాపన్న అవధానులు గారి 33వ తరం వారైన భీమవరం నివాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారి వద్ద లభించగా వారు ఆ ప్రతిని 2001 సంవత్సరంలో పిఠాపురంలో గల శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానము వారికి అందచేయగా
ఆ సంస్థానం వారు కొన్ని వేల ప్రతులను ముద్రించి దత్త భక్తులకు అందుబాటులోకి తెచ్చిన ఆ పరమాద్భుత దివ్య గ్రంథమును ప్రస్తుతము గ్రంథ పఠనము కార్యక్రమంలో పఠిస్తుండగా తమ హృదయ గుహలలో ప్రతిధ్వనిస్తున్న దానిని తమ హృదయ గుహలలోనికి చేరి అత్యంత శ్రద్ధా భక్తులతో వినుచు లీనమవుచున్న దత్త భక్తులైన ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. గ్రంథ పఠనంలోనికి వెళదాం. నిన్న ఎక్కడ ఆగాము? శ్రీ పళని స్వామి మందహాసము చేయొచ్చు, నాయన మాధవ పీఠికాపురమునందలే కాలనాగులను గూర్చి తదుపరి చెప్పవచ్చును. మనము సత్వరమే స్నానము పూర్తి చేసి ధ్యానము చేయవలను. ఇది శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞ అని తెలిపాను. నిన్న ధ్యానం చేస్తూ ఉన్నాం. ధ్యానముకు కూర్చున్నాం. అధ్యాయము 4 శంకర భట్టునకు కురువపురమున వాసవాంబిక దర్శనం. పళని స్వామి వారి ఆజ్ఞానుసారం మేము ముగ్గురమును ధ్యానము చేయుటకు సంకల్పించుతుంది. శ్రీ పళని స్వామి ఇట్లనెను, నాయన మాధవ వత్స శంకర, మనము ముగ్గురము ధ్యానస్థులమయ్యదము. మనకు కలిగిన ధ్యాన అనుభూతులను గూర్చి చర్చించుకుందుము. ఇది శ్రీవల్లభుల వారి ఆజ్ఞ కనుక తప్పక ఏదో గొప్ప ఆధ్యాత్మిక పరిణామము మనకు భవిష్యత్తులో అనుభవములోనికి వచ్చును. భవిష్యత్తులో హుణశకము వ్యవహారమునందుండును. ఈ రోజు హుణశకము రీత్యా 25/5/1336. ఈ రోజు శుక్రవారం. సర్వ శుభయోగములు కలిగిన యోగ సంపూర్ణమైన మహత్తర దినము. ఈ రోజు మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినదై ఉన్నది. నేను నా స్థూల శరీరమును ఇచ్చటనే ఉంచి స్థూల శరీరముతో పూర్వపురము పోయేదను, సూక్ష్మ శరీరముతో పూర్వపురము పోయేదను. ఒకే పర్యాయము 4-5 చోట్ల ఒకే సమయంలో సూక్ష్మ రూపంలో విహరించుట నాకు బాల్య క్రీడ. మనమందరమును శ్రీపాద శ్రీవల్లభుల ధ్యానంలో ఉండెదము. వారి ఆజ్ఞ అయిన తదుపరి నేను సూక్ష్మ శరీరముతో పూర్వపురములోని వారి సన్నిధానమునకు చేరేదను. స్వామి అనుగ్రహ సౌలభ్యతా విధానం. పళని స్వామి వారి మాటలు విన్న తదుపరి నాకు వింతగా తోచి, స్వామి మాధవుడు శ్రీవల్లభుల వారి దివ్య మంగళ రూపమును దర్శించెను. మీకు సదా శ్రీవల్లభుల వారితో సూక్ష్మ భూమికలలో అనుబంధమున్నది. మరి నాకు వారి నామమే గాని రూపము తెలియదు గదా, నేను వారిని ధ్యానించగలుగుట ఎట్లు అని వారిని అడిగితుంది. అందులకు పళని స్వామి మందహాసముతో, నాయన శ్రీపాదులయందు భక్తి కలిగి ఉండినచో సర్వము సిద్ధించును. కూర్మము తన బిడ్డను విడిచి ఎంత దూరంలోనున్నను తన ఆలోచన తరంగములతో బిడ్డను కాపాడును. మార్జాలము తన కిషోరములను నోటితో కరచుకుని ఒక ఇంటి నుండి మరి ఒక ఇంటికి కొనిపోవును. కిషోరములకు ఎచ్చట సురక్షిత స్థానం అనిపించును, అచ్చటనే వాని నుంచును. అట్లే తొలుదుల్తా శ్రీపాదుల వారు తమ భక్తులను కూర్మ కిషోర న్యాయమున పాలింతురు. కొంత పరిణతి సాధించిన తదుపరి మార్జాల కిషోర న్యాయమున భక్త పాలనము చేయుదురు. తదుపరి మర్కట కిషోర న్యాయమున భక్త పాలనము జరుగును. ఇందు కిషోరమునకు తన తల్లిని ప్రయత్న పూర్వకముగా అంటి పెట్టుకొనవలసిన అవసరమున్నది. ఇంకను పరిణితి సాధించిన పిదప తల్లి చేప వెంటబడి స్వేచ్ఛగా పయనించు పిల్ల చేపల వలె భక్తులుందురు. నీవు ధ్యానమున కూర్చున్నప్పుడు వారే నీకు దర్శన భాగ్యమిత్తురు. శ్రీవల్లభులు అతి ముఖ్యమైన భవిష్య నిర్ణయము ఏదో చేయదలంచి నన్ను సూక్ష్మ రూపంలో ఈ మహత్తర దినమున కురువపురము రమ్మని సెలవిచ్చినారు. ధ్యానంలో వారి ఆజ్ఞ ఏ క్షణమున అగునో ఆ క్షణముననే కురువపురము పోయేదను.
అచ్చట ఏదో మహత్తరమైన సంఘటన జరుగబోవుచున్నది. అది కనులారా గాంచెడి మహత్తరమైన అవకాశమును శ్రీ దత్త ప్రభువులు దయచేసిరి అని పలికి వారు ధ్యానస్థులైరి. తదుపరి నేనును మాధవుడును కూడా ధ్యానస్థులమై ఈ రకముగా ధ్యానము 10 గడియల కాలము జరిగినది. అందరమును ఆశ్చర్యముగా ఒకే పర్యాయము ప్రకృతిస్థులమైతిమి. ధ్యానానంతరము శ్రీ పళనిస్వామి మహోల్లాసముగా కనిపించి నేనును మాధవుడును హలో నేనును మాధవుడును శ్రీ స్వామి వారిని తమ ధ్యాన అనుభూతిని గూర్చి చెప్పమని ప్రార్థించితిమి. దానికి వారు చిరునవ్వులు చిందిస్తూ ఈ విధముగా సెలవిచ్చిరి. శివశర్మ గాథ శ్రీపాద శ్రీవల్లభుల చింతన ఫలితము. ఈ కలియుగమునందలి జనులకు ఎంతటి మహద్భాగ్యము! కురువపురము గ్రామము చాలా చిన్నది అయినను అచ్చట శ్రీపాదుల వారి యొక్క మహత్తును గమనించిన వేద పండితుడు సద్బ్రాహ్మణుడు అయిన శివశర్మయనునతడు తన భార్య అంబికతో కురువపురములోనే నివసిస్తూ ఉండేవాడు. వారిదే కురువపురమునందలి ఏకైక బ్రాహ్మణ కుటుంబము. ప్రతిరోజు అతడు దీనిని దాటి వచ్చి బ్రాహ్మణోచిత కార్యముల ధనార్జనము చేసుకుని తిరిగి కురువపురము చేరేవాడు. అతడు కాశ్యప గోత్రీకుడు, చాలా గొప్ప పండితుడు, అనుష్ఠానపరుడు, యజుర్వేది. శివశర్మకు కలిగిన సంతానము స్వల్ప కాలంలోనే నష్టమగుచుండెను. ఎట్టకేలకు ఒక్క కుమారుడు మాత్రము నెలచెను. దురదృష్టవశమున అతడు జడుడు, మందబుద్ధి గలవాడయ్యను. నిష్ప్రయోజన సంతానము వలన కలిగిన దిగులుతో శివశర్మ చిక్కి శల్యము కాజొచ్చెను. ఒకనాడు శ్రీవల్లభుల సమక్షంలో వేదమును పఠించి అతడు మౌనముగా నిలుచుండెను. శ్రీ స్వామి మందహాసముతో అతని మనస్సులోని దిగులును గమనించి ఇట్లనెను: శివశర్మ, ఇతర చింతలను మరచి నిరంతరము నన్నే ధ్యానించు వారికి నేను బానిసను. నీ అభీష్టము ఏమిటో తెలుపుము అనెను. అందులకు శివశర్మ, స్వామి, నా కుమారుడు నన్ను మించిన పండితుడు, వక్త కావాలనని అపేక్షించితిని. నా ఆశలన్నీయును వమ్ము ఆయను. నా కుమారుడు పరమ సుంఠ అయ్యను. ఘటన అఘటన సమర్థులకు మీకు వానిని పండితునిగాను ప్రయోజకునిగాను చేయుట కష్టసాధ్యమైన విషయము కాదు. తదుపరి తమ చిత్తము అనెను. అందులకు శ్రీపాదులు, నాయనా, ఎంతటి వారికైనను పురాకృత కర్మ ఫలములు అనివార్యములు. సృష్టి అంతయును అనుల్లంఘనీయమైన శాసనమునకు లోబడి నడచుచున్నది. స్త్రీలకు పూజా ఫలముగా భర్త లభించును, దాన ఫలముగా బిడ్డలు కలుగుదురు. ఎల్లప్పుడూ సత్పాత్ర దానము చేయవలను. యోగ్యులు కాని వారలకు దానము చేయుట వలన అనిష్టములు సంభవించును. సద్బుద్ధి కలవానికి అన్నము పెట్టినచో వాడు చేయు పుణ్య కార్యముల వలన కలుగు పుణ్యములో కొంత భాగము అన్నదాతకు వచ్చును. దుర్బుద్ధి కలవానికి అన్నము పెట్టినచో వాడు చేయు పాప కార్యముల వలన కలుగు పాపములో కొంత భాగము అన్నదాతకు వచ్చును. దానము చేయునప్పుడు అహంకార రహితముగా చేయవలెను. అప్పుడు మాత్రమే అది సత్ఫలితములనిచ్చును. పూర్వజన్మ కర్మ విశేషముననే మందబుద్ధుడు నీకు కొడుకాయను. పూర్వజన్మ కర్మ విశేషముననే మందబుద్ధుడు నీకు కొడుకాయను. మీ దంపతులు అల్పాయుష్య సంతానము వద్దని పూర్ణాయుష్యునిమ్మని కోరిరి. పూర్ణాయుష్యు నొసంగితిని. కాని పూర్వజన్మ పాపము హరించి వానిని యోగ్యుడైన పండితునుగా చేయవలెనన్న కర్మ సూత్రమును అనుసరించి నీవు నీ జన్మను త్యాగము చేయుటకు సిద్ధమైన ఎడల నేను వానిని యోగ్యుడైన పండితునిగా చేసేదను అనేది. దానికి శివశర్మ, స్వామి, నేను వృద్ధావస్థలో ప్రవేశించితిని.
నేను నా జీవితమును త్యాగము చేయుటకు సంసిద్ధుడను. నా కుమారుడు మాత్రము బృహస్పతి వంటి పండితుడు వక్త అయిన ఎడల నాకు కావలసినది ఏమున్నది అని. అంతటా ఘటన అఘటన సమర్థులైన శ్రీచరణులు, సరే, నీవు అనతి కాలంలోనే మరణించగలవు. మరణానంతరము సూక్ష్మదేహములో దిశిలా నగరమందు నింబ వృక్ష పాదమున నుండి భూగుహలో తపశ్చర్యలో కొంతకాలముండెదవు. ఆ తరువాత పుణ్యభూమి అయిన మరాఠా దేశమున జన్మనొందగలవు. ఈ విషయమును నీవు నీ భార్యకు ఎంత మాత్రమును తెలియనీయకుము అని ఆజ్ఞాపించింది. శ్రీపాద శ్రీవల్లభుల భావి జన్మ ఆవిష్కరణ. అనతి కాలముననే శివశర్మ మరణించను. అంబిక తన కుమారునితో సహా బిచ్చమెత్తుకుని జీవిస్తూ ఉండేటిది. ఇరుగు పొరుగు వారు చేయు పరిహాసములకు అంతు లేకుండెను. అప్రయోజకుడైన ఆ బ్రాహ్మణ బాలుడు పరిహాసములను భరించలేక ఆత్మహత్య చేసుకునదలచి నది వైపునకు పొరుగెత్తసాగాను. నిస్సహాయురాలైన అతని తల్లి కూడా ఆత్మహత్య చేసుకునదలచి అతని వెంట పొరుగెత్తసాగాను. పూర్వ పుణ్యవశమున దారిలో శ్రీపాదుల వారు ఎదురై వారిని ఆత్మహత్య ప్రయత్నము నుండి విరమింపజేసి తమ అపార కారుణ్యముతో ఆ మూర్ఖ బాలుని మహాపండితునిగా సంకల్ప మాత్రము చేత మార్చివేసిరి. అంబికను శివ పూజలో శేష జీవితమును గడుపమని ఆదేశించిరి. శనివార ప్రదోష సమయమున చేయు శివ పూజ ఫలమును గూర్చి వారికి విస్తారముగా తెలియజేసిరి. తరువాత జన్మమున అంబిక తమతో సరి సమానమైన కుమారుడు కలుగునని వరమిచ్చిరి. అయితే తమతో సరి సమానుడు ముల్లోకములలోనూ లేడు గనుక తామే ఆమెకు మరు జన్మమున కుమారుడుగా జన్మించుటకు నిశ్చయించిరి. నృసింహ సరస్వతి జన్మ సంకల్పము. సమస్త కళ్యాణ గుణములకు నిలయమైన ఓ వాసవాంబిక, నీ సంకల్పమే నెరవేరుగాక. నేను ఇంకను 14 సంవత్సరములు అనగా ఈ శరీరమునకు 30 సంవత్సరములు అవ్వచ్చు పర్యంతము ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపముననే ఉండి ఆ తదుపరి గుప్తమయ్యేదను. తిరిగి సన్యాస ధర్మమును ధరింప నిమిత్తము నృసింహ సరస్వతి నామమునొంది ఆ అవతారములో 80 సంవత్సరముల వయస్సు వచ్చు వరకును ఉండెదను. తదుపరి కదలీవనమునందు 300 సంవత్సరములు తపోనిష్టలో నుండి ప్రజ్ఞాపురమున స్వామి సమర్థ నామధేయముతో అవతారమును చాలించెదను. అవధూతల రూపములతోనూ సిద్ధ పురుషుల రూపములతోనూ అపరిమితమైన నా దివ్య కళలతో లీలలను మహిమలను చేయుచు లోకులను ధర్మ కర్మానురక్తులుగా చేసేదను అని అనిరి. యుగములు మారు కొలది మానవులు అల్ప శక్తిమంతులగుచుందురు. అందుచేత పరతత్వము ఋషీశ్వరుల కోరిక మేరకు క్రింది స్థాయిలకు దిగి వచ్చుచుండును. ప్రభువు శరీరధారి అయి అవతరించుట సంపూర్ణ అనుగ్రహ సూచకం. ఈ విధముగా ప్రభుతత్వము క్రింది స్థాయిలలోనికి దిగి వచ్చుచుండుట వలన స్వల్ప మాత్రమైన శ్రమచే మానవులు ఉత్తమ ఫలితములను పొందుటకు వీలు కలుగుచుండును. కావుననే కలియుగమునందలి మానవులు ధన్యులు. కేవలము స్మరణ మాత్రముననే దత్త ప్రభువుల వారి యొక్క అనుగ్రహము కలుగుచుండును. మానవుడు పతనమొగుటకు ఎన్ని అవకాశములున్నవో శ్రీచరణుల అనుగ్రహమును పొందుటకు అంతకు రెట్టింపుగా అవకాశములున్నవి. ఇది పరమ సత్యము. స్మరణ, అర్చన మొదలైన క్రియాకలాపముల వలన శ్రీపాద ప్రభువులతో సాంగత్యం ఏర్పడుచున్నది. వీటి ద్వారా ఆశ్రితుల యొక్క పాప కర్మములు, దోషపూరితములైన విషయ వాసనలు, సంస్కారములు అన్నీను శ్రీపాద ప్రభువుల చైతన్యములోనికి ప్రవేశించి వారి నుండి శ్రేయోదాయకమైన శుభ స్పందనలు వారి ఆశ్రితులలోనికి ప్రవేశించును. శ్రీచరణులు తమ చైతన్యమున చేరిన పాప సముదాయములను, నల్లటి తేజస్సులను ఒక్క పవిత్ర నదీ స్నానములో పోగొట్టెదరు, లేదా తమ యోగాగ్నిలో వాటిని కాల్చి బూడిద చేసి వేసెదరు. తాము స్వయముగా తపమాచరించి ఆ తప ఫలమును తమ ఆశ్రితులకు ధారపోసెదరు.
తాము స్వయముగా తపమాచరించి ఆ తప ఫలమును తమ ఆశ్రితులకు ధారపోసెదరు. ఈ విధముగా కర్మసూత్రమును అతిక్రమించకుండగా భక్త రక్షణము చేసెదరు. తాము అవసరమని భావించిన ఎడల జడ స్వరూపమైన కర్మతత్వమును శాసించి తమ శ్రీచరణ ఆశ్రితులకు విముక్తిని ప్రసాదించెదరు. క్షణ క్షణమును తమ భక్తులను గూర్చియే వారు కర్మ ధ్వంసమును మహోగ్ర రూపమున చేయుదురు. కావున వారి పాదుకలను ఆశ్రయించిన వారు తమకు తెలియకుండగానే కర్మబంధముల నుండి విముక్తిని పొందెదరు. శ్రీ పళనిస్వామి ఈ విధముగా సెలవిచ్చిన తరువాత నా మనస్సులోని సందేహమును వెలిబుచ్చుతూ ఈ విధముగా ప్రశ్నించ సాహసించితిని. స్వామి, ఏలినాటి శని వంటివి పట్టినప్పుడు శంకరునికైనను ఆ బాధ తప్పదని వింటిని. గ్రహ సంబంధ బాధలను శ్రీ గురు సార్వభౌములు ఏ విధముగా పారద్రులెదరో తెలుప ప్రార్థన. నాయన శంకర, ఖగోళమునందలి గ్రహములు జీవుల ఎడ మిత్రత్వ శత్రుత్వములను కలిగి ఉండవు. మానవుడు జన్మించినప్పుడు వాని ప్రారబ్ధ కర్మకు అనుగుణముగా గ్రహ స్ఫుటముతో జనించి ఆయా గ్రహాచారమును అనుసరించి శుభ అశుభ ఫలితములను పొందుచుండును. గ్రహముల నుండి వెలువడు సూక్ష్మ కిరణములు అశుభమును కలిగించినవి అయినప్పుడు వాటి దోష నివారణకు మంత్ర తంత్ర యంత్రముల వలన ఫలితము కనిపించనప్పుడు జప తప హోమములను ఆశ్రయించవలను. వాటి వలన కూడా ఉపశమనము కలుగనప్పుడు శ్రీ గురుపాదుకలే శరణ్యము. శ్రీ చరణులు సర్వశక్తి సంపన్నులు. శక్తులలో మంచివి చెడ్డవి కూడా ఉండును. ఆయా శక్తులు కలిగించు స్పందనలు శుభములను అశుభములను వసంగుచుండును. ప్రతి గ్రహమునకును మానవ శరీరమునందలి కొన్ని ప్రత్యేక భాగములందు ఆధిపత్యము కలదు. గ్రహ బాధలు సంభవించున్నప్పుడు మానవుల శరీరమునందలి ఏ భాగములందు ఆయా గ్రహముల ఆధిపత్యము కలదో అవి రుజాగ్రస్తమగును. విశ్వ చైతన్యము నుండి ప్రవహించు సూక్ష్మ స్పందనలను గ్రహించున్నప్పుడు అనిష్ట ఫలములు సిద్ధించును. స్పందనల వలన కలుగు ఆకర్షణ వికర్షణలలో తేడాలు కలుగును. ఇంతదనుక సజ్జన సాంగత్యము కలిగిన వ్యక్తి దుర్జన సాంగత్యము, నీచజన సహవాసము, అకారణ కలహములు, బంధు వియోగము, కుటుంబమునందరి సభ్యులలో వివాదములు, ఆకర్షణ శక్తి తగ్గుట మొదలైన అనిష్ట ఫలములు కలుగుచుండును. విశ్వశక్తుల వలన కలుగు స్పందనలు నిరంతరముగా సృష్టింపబడుచుండును. అవి కొంతకాలము వరకు ఆయా మానవులందు పనిచేయుచుండుట స్థితి కార్యము. కాలము శక్తి స్వరూపము. కొంతకాలము గడచిన తదుపరి ఆ స్పందనలు ఆ మనుష్యుని వీడి విధిరీత్యా ప్రభావితుడు కావలసిన మనుజుని శరీరమునందు చేరును. తిరిగి కాలచక్రమును అనుసరించి ఫలితముల నిచ్చుచుండును. మానవులు దైవ భక్తి కలిగి జప తపములు చేసిన ఎడల వాటి తీవ్రత కొంతవరకు తగ్గించబడును. మహర్షులు విశ్వ కళ్యాణమును కోరి వివిధ రకములైన యజ్ఞములను చేయుదురు. తమ తప ఫలితమును ధారపోయుదురు. ఈ ప్రక్రియ వలన విశ్వమునందు ఉద్భవించిన అనిష్టదాయకములకు స్పందనలు మనుష్యుని తర్వాత మనుష్యుని పీడించుటకు బదులు అవి ఎక్కడ నుండి ఉద్భవించినవో అక్కడకు చేరును, అనగా మూల బిందు స్థానమునకు చేరును. దీనిని తిరోధానముగా చెప్పవచ్చును. స్వల్ప మాత్రము పుణ్యకార్యమును చేసినను విశేష శుభ ఫలితమునిచ్చుటను అనుగ్రహము అని అందురు. నాయన, క్రియాయోగ సిద్ధాంతము ప్రకారము సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను నీకు వివరించితిని. నీవు ధ్యానమున చూచిన ముస్లిం సాధువులో భవిష్యత్తులో శ్రీపాద శ్రీవల్లభుల శక్తి విశేషముగా ప్రవహించును. నింబ వృక్ష పాదముననున్న భూగృహములోని 4 నందాదీపములను నీవు చూడగలిగితివి. ఇది అసాధారణమైన విషయం. శ్రీపాద శ్రీవల్లభులు ఏదో మహత్తర ఉద్దేశ్యములు దృష్టిలో నుంచుకుని నీకి అనుభవమును ఇచ్చిరి. దాని యొక్క ఆంతర్యము వారికి మాత్రమే విదితము. వారి లీలలు చాలా మహత్తరమైనవి, నిగూఢ ప్రయోజనము కలిగినవి, అంతేకాకుండా ఇతరులకు చెప్పకూడనివి.
దైవ రహస్యములు కూడా అయి ఉండవచ్చును. వారు అనుమతి ఇచ్చిన మేరకు మాత్రమే నేను నీకు వివరింపగలను. సమస్త సృష్టిను శ్రీపాద శ్రీవల్లభుల వారి కను సన్నలలో మెలగును. వారికి వారే ప్రమాణం, వారికి వారే సాటి. విశ్వ నియంత యొక్క విభూతులు, యోగ సిద్ధులు, అమేయములు, పరిమాణములకును కొలతలకును పరిమితులకును అందని విషయం. శ్రీ పళనిస్వామి వివరణములతో నా మనస్సు ఆనంద కందెళతమైనది. నేను ఉడిపి క్షేత్రము నుండి బయలుదేరినది మొదలు పూర్వపురము చేరుటకు మధ్యలో ఎన్నెన్నో చిత్ర విచిత్రములైన సంఘటనలు నడుచుచున్నవి. ఈ విషయములనన్నిటినీ గ్రంథస్థము చేయవలననియు, శ్రీ గురు సార్వభౌముల అనుమతిని పొందవలననియు, శ్రీపాద శ్రీవల్లభుల దర్శనమైన తరువాత శ్రీచరణులను ఈ విషయమై అభ్యర్థించవలననియు అనుకుంటుంది. శ్రీ పళనిస్వామి నా మనసులోని భావనలను అవలీలగా అర్థము చేసుకుని, నే మనసులోని భావనలను అవగతము చేసుకుంటేనే భవిష్యత్తునందలి భక్త జనుల హితార్థము వారి చరిత్రను లిఖింపదలచితివి. శ్రీపాద శ్రీవల్లభుల వారు తప్పకని ప్రయత్నమును ఆశీర్వదింతురు అని పలికాను. అంతటా శ్రీ పళనిస్వామి మాధవుని తన ధ్యానానుభూతిని గూర్చి చెప్పమని అడిగిరి. మాధవుడు ఇట్లు చెప్పసాగను. శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానమున వారి పాదుకలు, శ్రీపాదుల, శ్రీ దత్తాత్రేయుల, శ్రీ నృసింహ సరస్వతుల వారి విగ్రహమూర్తుల ప్రతిష్ట. శ్రీ పళనిస్వామి ఇట్లనిరి. నాయనా మాధవ, నీవు దర్శించిన శ్రీపాద శ్రీవల్లభుల మాతా మహాగృహము నీలోని సర్వశక్తులను ఆకర్షింపబడిన స్థలము, అనగా శ్రీపాద శ్రీవల్లభులు జన్మించిన స్థలము. అచ్చటి పాదుకలకు క్రిందుగానున్న పాతాళమునందు అనేక వందల సంవత్సరముల నుండి తపోనిష్టలోనున్న ఋషులు కలరు. నీవు దర్శించిన శ్రీపాద శ్రీవల్లభ జన్మస్థలమునందు మాత్రమే శ్రీవారి పాదుకలు ప్రతిష్ఠింపబడును. పాదుకలు ప్రతిష్ఠింపబడిన కొన్ని సంవత్సరములకు అప్రయత్నముగా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము వెలుగులోనికి వచ్చును. నీవు కూర్చుని ధ్యానము చేసిన స్థలమునందు శ్రీపాద శ్రీవల్లభులు, వారి పూర్వ అవతారమైన శ్రీ దత్తాత్రేయులు, వారి తదుపరి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతుల యొక్క విగ్రహమూర్తులు ప్రతిష్ఠింపబడును. ఆ తరువాత ఆ క్షేత్రములో విస్తారముగా లీలలు జరుగును అని తెలియజేసిరి. అనంతరము శ్రీ పళనిస్వామి కొంతసేపు మౌనము వహించిరి. మా గుహకు దగ్గరలోనే ఉన్న నవ యువకుని శవమును బయటకు తీయమని చెప్పిరి. శవము బయటకు తీసిన తరువాత ప్రణవమును ఉచ్చరించసాగిరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను ఘోషతో వ్యాఘ్రేశ్వర శర్మ అరుదించను. శ్రీ పళనిస్వామి నవ యువకుని శవములో ప్రవేశించిరి. అంతట వయోభారము చేత శిథిలమైన ఆ పళనిస్వామి వృద్ధ శరీరమును సమీపస్థమైన నదిలో పారవేయుటకు వ్యాఘ్ర రూపంలోనున్న వ్యాఘ్రేశ్వర శర్మ తీసుకుని పోయాను. నూతన శరీరంలో ప్రవేశించిన పళనిస్వామి ఇట్లు ఆజ్ఞాపించిరి. మీరు తక్షణము ఇచ్చట నుండి పోవలెను. నాయనా మాధవ, నీవు నీ విచిత్రాపురమునకు పొమ్ము. నీవు నీ సూక్ష్మ శరీరంలో పీఠికాపురంలోని పుణ్యవంతులను దర్శించినావు. ఈ జన్మకు నీకు అది చాలును. నాయనా శంకర, నీవు తిరుపతి మహాక్షేత్రమునకు పొమ్ము. మాధవ, మీకు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము కలుగునుగాక. అంతటా మాధవుడు విచిత్రపురము వైపు, నేను తిరుపతి వైపు ప్రయాణమైతిని. శ్రీచరణుల లీలలకు అంతెక్కడ. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.
దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా. ఈ అధ్యాయం సంపూర్ణమైంది. శంకర భట్టుతో పాటు తిరుపతి మహాక్షేత్రానికి రేపు పయనమవుతాం మనం. ఆయనతో పాటు రేపు తిరుపతిని చేరుదాం, తిరుపతి మహాక్షేత్రాన్ని. తర్వాత ఈ రోజు చెప్పుకున్న దాంట్లో విశేషమైంది, మనం చేస్తున్న కార్యక్రమానికి మహర్షులు విశ్వ కళ్యాణమును కోరి వివిధ రకములైన యజ్ఞములను చేయుదురు, తమ తప ఫలితమును ధారపోయుదురు. మనం ఒక రకమైన యజ్ఞం ఇది, గ్రంథ పఠనము. మనందరము కలిసి సమష్టిగా ఈ యజ్ఞం చేశాం మనం. దీనివల్ల వచ్చినటువంటి ఆ ఫలితం ఏదైతే ఉందో, ఆ పఠన ఫలితము, దాన్ని ధారపోస్తున్నాం మొత్తం విశ్వ కళ్యాణము కొరకు. ఈ ప్రక్రియ వలన విశ్వమునందు ఉద్భవించిన అనిష్టదాయకములకు స్పందనలు, అంటే మనకి ప్రస్తుతము మహాపద ఏమిటి? కరోనా. విశ్వవ్యాప్తంగా అది మొత్తం సమస్త జీవుల్ని బాధ పెడుతూ ఉన్నది. అనిష్టదాయకములకు స్పందనలు మనుషుని తర్వాత మనుషుని పీడించుటకు బదులు అవి ఎక్కడ నుండి ఉద్భవించినవో అక్కడకు చేరును, అనగా మూల బిందు స్థానమునకు చేరును. మన గ్రంథ పఠన కార్యక్రమం కూడా అటువంటి యజ్ఞం జరుగుతూ ఉందన్నమాట, మనం చేస్తున్న కార్యక్రమం. సరే, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. మళ్ళా రేపు సాయంత్రం కలుసుకుందాం. ఓకే.